అందరికీ నమస్తే అండి. నేను మీ పద్మ. వెల్కమ్ బ్యాక్ టు రేడియంట్ ఫ్లేవర్స్. ఈరోజు ఈ వీడియోలో చాలా బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్తో, ప్రోటీన్తో, హెల్దీ ఫ్యాట్స్తో ఎనర్జీ ఇచ్చే సూప్, టేస్టీగా ఉండే సూప్ షేర్ చేయాలని అనుకుంటున్నాను. జనరల్గా మనం మన డైట్లో ఎక్కువగా సూప్స్ తాగం. కానీ మనం హెల్దీగా బరువు తగ్గాలనుకున్నప్పుడు, హెల్దీ ఫ్యాట్స్ బాడీకి ఇవ్వాల్సినప్పుడు, హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాల్సినప్పుడు ఈ సూప్స్ మనకి బాగా హెల్ప్ చేస్తాయి. అలాంటి ఒక సూప్ పాలకూర పెసరపప్పు సూప్. జనరల్గా పాలకూర పెసరపప్పు కాంబినేషన్లో మనం పప్పు చేసుకుని రైస్లో కానీ రోటీల్లో కానీ తింటూ ఉంటాం. కానీ అలా కాకుండా నేను చెప్పే ఈ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా సూప్ లాగా చేసుకుంటే మనం ఇంకా ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ని మనం మన బాడీలోకి తీసుకోవచ్చు. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పాలకూర, 1/2 కప్పు పెసరపప్పు, 1/8 కప్ అంటే సుమారుగా 30 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 టీ స్పూన్ గార్లిక్, బే లీఫ్ 1, 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/8 టీ స్పూన్ పింక్ సాల్ట్. పాలకూరలో ఎక్కువగా ఉప్పు ఉంటుంది, దానివల్ల మనకి అస్సలు సాల్ట్ పట్టదు. అది కూడా జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం వేసుకోవడమే సరిపోతుందండి. ఇంకా అన్నిటికన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ 1/2 టీ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొబ్బరి నూనె మంచి ఆప్షన్. పొయ్యి వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఫ్రీ రాడికల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఫ్రీ రాడికల్స్ ని రెడ్యూస్ చేయడానికి మన పెద్దవాళ్ళు ఆవాలు, జీలకర్ర వేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ సూప్ కి జీలకర్ర, బే లీఫ్, గార్లిక్ వేస్తున్నాం. ఈ 3 కొంచెం వేగగానే పచ్చిమిరపకాయలు, పాలకూర కూడా వేసి కాసేపు మగ్గించాలి. పాలకూర మగ్గగానే పెసరపప్పు, పసుపు కూడా వేసి 1 నిమిషం మగ్గించుకోవాలి. 1కి 5 కప్పుల నీళ్లు వరకు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ఉప్పు వేయలేదు. 4 నుంచి 5 విజిల్స్ సరిపోతాయండి. ఉడికిపోగానే ఇలా సూప్ కన్సిస్టెన్సీలోకి ఒక్కసారి మెదిపేసుకుంటే చాలు. ఇంతే అండి, ఎంతో హెల్దీ అయిన పాలకూర పెసరపప్పు సూప్ రెడీ అయిపోయింది. ఈ సూప్లో అన్నిటికన్నా బెస్ట్ ఇంగ్రీడియంట్ అయిన సన్ఫ్లవర్ సీడ్స్ ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా ఇక్కడ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని వేడివేడి సూప్ ని ఎంజాయ్ చేస్తూ తాగండి. మీకు ఇంకా బెటర్ టేస్ట్ కావాలంటే 1 నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. ఉప్పు బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ కి కారణం అవుతుంది. అందుకనే డైట్ లో ఉన్నప్పుడు, వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఉప్పు ఎంత తగ్గిస్తే మనకి అంత మంచిది. ఇలా పాలకూర లాంటి రెసిపీస్ చేసేటప్పుడు ఇంకా ఉప్పు చాలా తక్కువ పడుతుంది. అందుకనే నేను అంత తక్కువ ఉప్పు తీసుకున్నాను. పైగా అది రెసిపీ కంప్లీట్ అయిపోయాక ఇట్లాంటి సూప్స్ లో లాస్ట్ లో వేయడం వల్ల అనవసరంగా బాడీలోకి ఉప్పు ఎక్కువ చేరదు, మనకి టేస్ట్ గానే ఉంటుంది లాస్ట్ లో పైన చల్లుకోవడం వల్ల. ఎప్పుడైనా ఆఫ్టర్నూన్స్ చీట్ మీల్ చేసినప్పుడు ఈవినింగ్ లో ఇలాంటి సూప్స్ తీసుకోవడం వల్ల కడుపుకి ఫిల్లింగ్ గాను ఉంటుంది, హెల్దీగా కూడా తిన్నట్టు అవుతుంది. ఈ సూప్ లో ఎన్ని మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయంటే అన్ని వాల్యూస్ చెప్పడానికి ఇక్కడ వీడియో సరిపోదండి. అందుకే ఈ రెసిపీలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్, క్యాలరీస్, ప్రోటీను, ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. దానివల్ల ఆ రోజు ఎక్కువ క్యాలరీస్ తిన్నామా, తక్కువ క్యాలరీస్ తిన్నామా, ఎంత ప్రోటీన్ తిన్నాము, ఇంకా ఎంత ప్రోటీన్ తినాలి, ఇంకో ఎగ్ యాడ్ చేసుకుంటే దీనికి సరిపోతుందా, ఇట్లాంటివన్నీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బరువు ఎంత తగ్గాము అన్న దానికన్నా హెల్దీగా ఉన్నామా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మీ హెల్త్లో ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఎవరి హెల్త్ అయితే కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.